హాయ్ గైస్. ఈరోజైతే చాలా సంతోషకరమైన రోజు ఇది. ఎందుకంటే మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాము ఒక కార్ తీసుకోవాలని చెప్పేసి. ఆ కల ఈ రోజుటికి నెరవేరుతుందన్నమాట. లోపలికైతే వచ్చి వెహికల్స్ చూస్తున్నాము. ఏ కార్ తీసుకుందామా అని చెప్పేసి. సరే ఓకే అని చెప్పి ఇక్కడైతే రెడ్ అయితే బాగుందని అనుకుంటున్నాము మేము. చూడండి మీరు కూడా కార్ బాగుందా? నా సెలక్షన్ అయితే అయిపోయింది. ఇంకా మా వాడి సెలక్షన్ ఉంది. అంటే కారు అతనికే కదా, నాకు కాదు, మా కొండారెడ్డికి. అతనికి కదా నచ్చాల్సింది. కొండారెడ్డి వచ్చిన తర్వాత ఇదే చూపిస్తాను. సరే, ఇదైతే బాగుంది. ఓకే. అట్లాగే మరి శ్రీకాంత్ కూడా అంతలోనే వచ్చేసాడు. మరి వెళ్దాం రండి అని ఒకసారి మేనేజర్తో అట్లా మాట్లాడేసాడు లోపలికి వెళ్ళి. అక్కడ కూడా కొన్ని మోడల్స్ ఏమైనా ఉంటాయా ఎంతగా, అంటే మనకు ఫ్యామిలీకి ఏదైతే సెట్ అవుతుందో అని చూసుకుంటున్నాం అనమాట. ఓకే. అట్లా చూసుకొని వచ్చిన తర్వాత వచ్చాము. ఇంకా డిసైడ్ చేసినాం. ఫైనల్గా అయితే అదే చేసినాము. నేనేమనుకున్నానంటే ఈరోజు సాయంత్రానికి డెలివరీ ఇచ్చేస్తుంది అనుకున్నా. కాదు, 20 రోజుల తర్వాత చెప్పాడు. 20 రోజుల తర్వాత రండి, మీకు డెలివరీ ఇస్తానన్నాడు. కార్ డెలివరీ పక్కన పెడితే మా వాడైతే సంతకాలు పెట్టలేక చెయ్యి నొప్పి అయితే వస్తుందంట. చెయ్యి నొప్పి వస్తుందిరా బాబు, ఏంటిరా ఇన్ని సంతకాలు అంటున్నాడు. అక్కడున్న కారు 2024 మోడల్ అంట. 20 డేస్ తర్వాత తెప్పించి 2025 మోడల్ ఇస్తానని అతను మాకు చెప్పడం జరిగింది. ఈరోజు 23వ తారీఖు. ఈరోజైతే వచ్చాము ఈవినింగ్. ఈరోజైతే కారు డెలివరీ ఉంది. అందుకే వచ్చి వెయిట్ చేస్తున్నాము. అయితే గుడి కూడా ఇక్కడే ఉంది. మేమైతే కారు తీసుకొని బయటకెళ్ళి పూజ చేయించాలనుకున్నాము. ఇంక ఇక్కడే గుడి ఉంది కాబట్టి ఇక్కడైతే పూజ చేపించాము. నాకైతే చాలా అయితే ఆనందంగా ఉంది. ఎందుకంటే కారు చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటా ఉన్నాము. తీసుకున్నాము. ఈ రోజుకి అయితే కుదిరింది. ఎందుకంటే మా కొండారెడ్డి దగ్గర ఉన్న, నా దగ్గర ఉన్నా కూడా ఒకటే. అతని దగ్గర ఉన్నా కూడా నా దగ్గర ఉన్నట్టే. అట్లాగే ఉంటాం మేము. అందుకు ఒక హ్యాపీ, ఒక ఆనందంగా ఉంది. వీళ్ళు చూడండి, పిల్లలు కూడా ఒక ఆనందంతో ఉన్నారు. ఇప్పుడు పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది. షోరూమ్ వారు వచ్చి కీస్ ఇస్తే మేము ఇంకా బయలుదేరుతాము. ఇంకా మేము రెడీగా ఉన్నాము బయలుదేరడానికి. ఇప్పుడు మనకు వాళ్ళు కీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఒక ఫోటో తీసుకొని వాళ్ళు కూడా ఇచ్చి వెళ్ళిపోయారు. ఓకే. ఇక్కడ టోనీ చేత ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ అబ్బాయి చేత చేపిద్దామని చేపిస్తున్నాడు. చూడండి, అబ్బాయి స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. అట్లా స్టార్ట్ అయితే అయ్యింది. ఓకే. ఇప్పుడు దాన్ని కొంచెం ఇట్లా ముందుకొచ్చి నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టాం కదా, అవి కొంచెం తొక్కించడానికి ముందుకు రమ్మని చెప్పాము. అట్లా మూవ్ చేసామన్నమాట. అంటే ఇంకా బండి స్టార్ట్ అయిందనమాట. ఇంకా వచ్చేసేయని చెప్పేసి బయలుదేరి ఇంకా మనకి ఇంకా అయిపోయింది. అందరూ కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ అంతా వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్తున్నారు మనోడికి. మొత్తానికైతే ఈరోజైతే కార్ డెలివరీ అయితే చేసాము. షోరూమ్ వారు వచ్చి కీస్ ఇచ్చి ఫోటోలు అయితే తీసుకుని వెళ్ళిపోయారు. మేము కూడా చిన్న ఫోటో తీసుకొని బయలుదేరుతాం. మరి ఉంటానండి.